వేర్లు ఇదిగో ఇదిగోండి వేర్లు పైన వస్తే నెర్వస్ సిస్టమ్ ఎలా దెబ్బతింటుందో అలాగా వేరు వ్యవస్థ ఫీల్ ఉంటే మొక్కలతోటి బాగుంటుంది తెలుసా ప్రేమ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నా గార్డెన్లో అయితే సమ్మర్కి తీసుకోవలసిన జాగ్రత్తలు, మొక్కల పరిరక్షణ, వీటి మీద అయితే కొంచెం మాట్లాడాలనుకుంటున్నాను. యాక్చువల్గా మన సబ్స్క్రైబర్స్ అడిగారు, సాయిల్ మిక్స్ కుండీల్లోంచి మట్టి తీసి ఎన్నిసార్లు కలుపుతారు, ఎలా చేస్తారు అనేసి. నేను యాక్చువల్గా సంవత్సరానికి 2 సార్లు అయితే మాత్రం కుండీల్లో మట్టి అంతా తీసి సాయిల్ మిక్స్ కలుపుతానండి. మిగతా టైం అంతా మాత్రం మ్యాక్సిమం అంటే ఆ కుండీలో మొక్క ఎప్పుడు అయిపోతే అప్పుడు మామూలుగానే కుండీలోనే కలిపేస్తాను అనమాట. అవి కలపడానికి నేను ఎలా చేస్తాను, ఏమేం కలుపుతాను పూర్తిగా చూపిస్తాను, చూడండి. ఇదిగోండి, ఇది వచ్చేసరికి మొన్న జుకుని తీసేసాను కదా, జుకుని తీసేసిన కుండీ అండి ఇది. ఇది కొన్ని రోజులు ఇలాగా సాయిల్ కొంచెం వాటరింగ్ చేయకుండా ఎండనిచ్చాను అనమాట. ఇదిగోండి, కుండీలో కొంత సాయిల్ అయితే తీసేస్తానండి, ఎందుకంటే కొంచెం మెన్యూర్ ఇవి ఎక్కువ కలుపుతాం కదా. చూడండి సాయిల్ ఎంత బాగుందో. ఇది ఇది కుండీ పాటింగ్ చేసి 4 months అయింది. సాయిల్ చూసారా చక్కగా ఎంత పొడి పొడిగా ఎంత బాగుందో. యాక్చువల్గా ఇందులో కొన్ని వేర్లు ఉంటాయండి, వేర్లన్నీ తీసేయాలి. ఈ వేరుకి చాలా తెగుళ్ళు వస్తాయి, కానీ వేరైతే చాలా ప్లెయిన్గా ఉంది, ఎక్కడ కనుపుల కింద కానీ వేరేలా లేదు. మనం మొక్కలు పెట్టినప్పుడు వేర్లకి కొన్ని తెగుళ్ళు వస్తాయి, నెమటోడ్స్ అయ్యి అటాక్ చేస్తాయి. అవి అటాక్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ వేర్లు అయ్యి ఉంచడం వల్ల మనం పాతినటువంటి మొక్కలకి అవి అటాక్ అయిపోతాయి తొందరగా. అంటే వేర్ని పూర్తిగా స్తంభింప చేస్తాయి అన్నమాట. తద్వారా మనం ఆశించిన ఫలితాలు అయితే తీసుకోలేము అన్నమాట. అందుకని చెప్పేసి సాధ్యమైనంత వరకు పాత వేర్లను రిమూవ్ చేసేసుకోవాలి. రిమూవ్ చేసుకోవడం మంచిదన్నమాట. ఇదిగోండి, మొత్తం కుండీ అంతా చక్కగా ఇలాగ చేసేసుకున్నాను. ఏమన్నా ఏర్లున్నా, ఏమన్నా చిన్న చిన్న ఏమన్నా మట్టి గడ్డల కింద తయారైనా మొత్తం అన్నీ రిమూవ్ చేసుకున్నాను. కొంత సాయిల్ తీసాను కదా, ఇప్పుడు కుండీకి ఇదిగో ఇంత గ్యాప్ ఉందన్నమాట. ఇదిగోండి, ఇది ట్రైకోడర్మా. ఇది సూడోమోనాస్. భారీగా వేయక్కర్లొద్దు కానీ కొంచెం కొంచెం. ఇదేమో వేమండి, కొంచెం కలుపుతున్నాను. వేము ప్యాకెట్లో 2 రకాలు ఉంటాయి ఈ డబ్బాలో. ఇది కొంచెం, అది కొంచెం. యాక్చువల్గా ఒకేసారి మిక్స్ చేస్తాను, సో అలా చేయట్లేదు కదా మనం. ఇది నా దగ్గర ఉన్న పొడి ఉంది కదా, వేప పిండిలో 4 రకాలు కలిపి ఉంటాయి అంటాను కదా, అదనమాట ఇది. ఇది గానుగ పిండి, ఆముదం పిండి, పొగాకు పొడి, వేప పొడి, 4 రకాలు కలిసి ఉంటాయండి ఇందులో. అప్పుడు అనమాట ఇది. మళ్ళా చెప్తున్నాను, ఎక్కడ కొంటారని చాలామంది అడుగుతున్నారు. ఇది యాక్చువల్గా నేను గ్రోమోర్లో షాప్లో తీసుకుంటానండి. ఇందులో వచ్చేసరికి ఇది బోన్ మీల్ అండి, బోన్ మీల్, ఎప్సమ్ సాల్ట్ ఇందులో లైట్గా కలిపేస్తాను. బోన్ మీల్ సాయిల్ మిక్స్ కలిపేసినప్పుడే కలిపేసుకుంటే బోన్ మీలు మొక్క గ్రహించడానికి ఇంచుమించు చాలా టైం పడుతుంది. సో ముందే కలిపేసుకుంటే చక్కగా పూత దశ నుంచి దీని ఉపయోగం ఉంటుంది అన్నమాట మనకి. ఇది మెన్యూరు. మెన్యూర్ కలిపినప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలండి, అద్దు పురుగులు చాలా ఉంటాయి. అంటే యాక్చువల్గా ట్రైకోడర్మా వేసాము, మ్యాక్సిమం పెద్దవి ఏమైనా ఉంటే మనం తీసేసుకుంటూ వదిలిపోద్ది. గుడ్డి దశలో ఉన్నాయి చచ్చిపోతాయి ఆటోమేటిక్గాని. మెన్యూర్ చూసారా ఏ కలర్లో ఉందో. ఇది 1.5 year మెన్యూర్ అండి, ఇది ఓల్డ్ మెన్యూర్ అనమాట.
ఇది మా ఫ్రెండ్ ఆవులు ఉంటాయన్నమాట. ఆడు నా కోసమని జాగ్రత్తగా దాచుంచుతాడనమాట. అసలు ఎవరినే పట్టుకెళ్ళినప్పుడు కౌ యూరిన్ కూడా స్టాక్ చేసి ఉంచుతాడు నాకు. ఇదండి. అలాగే కొబ్బరి పొట్టు కూడా కలిపేస్తాను. ఇలా కుండీలోనే మొత్తం అంతా ఇలా కలిపేస్తాను అనమాట కింద నుంచి. కింద నుంచి ఇలా తిరగబెట్టేస్తాను. కింద బాగా అడుక్కెళ్ళను. అడుక్కెళ్తే మళ్ళా మనకు వేస్ట్ వాటర్ వెళ్ళి ఆ పెంకులు అయ్యి పాడైపోతాయి. అందుకని ఒక లేయర్ గ్యాప్ వదులుతాను అనమాట. ఇంతేనండి. ఇదిగోండి మొత్తం కలిపేశాను. ఇది పై వరకు వచ్చింది కదా, మనం వాటరింగ్ చేస్తే ఒక 1.5 ఇంచ్ దిగిపోద్దండి కిందకి. ఇది ఒక 1 వీక్ వరకు నేను ఇందులో అయితే ఏమీ పెట్టనండి. 1 వీక్ వాటరింగ్ చేస్తాను రెగ్యులర్గా. ఎందుకంటే ఇందులో మెన్యూర్ వేసాము, వేపిండి ఇవన్నీ కలిపాం కదా, హీట్ జనరేట్ చేస్తాయి. సో ఆ వేడి తగ్గాలంటే ఖచ్చితంగా 1 వీక్, మినిమం 1 వీక్, అబవ్ 1 వీక్ కూడా ఉంచుకోవచ్చు. చక్కగా వేడి తగ్గి మనం మొక్క పెట్టిన వెంటనే రెప్పలాడుతూ వస్తుందన్నమాట. ఇదండి కుండీ రెడీ. ఇలాగైతే నేను సాయిల్ మిక్స్ కలుపుతాను. అలాగే సమ్మర్లో మొక్కలకి ఇంకా తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా చెప్తాను రండి. ఇవి ఆల్రెడీ టమాటాలు అయిపోవచ్చినాయండి. టమాటో అయిపోవచ్చింది. ఈ కుండీ ఆల్రెడీ చేశాను. అయితే కొన్ని నాకున్నటువంటి కుండీల్లో అక్కడక్కడ టమాటాలు వచ్చినాయి. యాక్చువల్గా సమ్మర్లో టమాటా మనం అనుకున్నంత రీతిలో కాయించలేము. అయితే పాతవి 1.5 మంత్ 1 మంత్ బ్యాక్ మొలిచినటువంటి మొక్కలు స్టెమ్స్ కట్ చేసి కనుక మనము వాటిని బ్రతికించగలిగితే ఈల్డింగ్ అయితే తీసుకోవచ్చు మంచిగా సమ్మర్లో కూడా. మర్చిపోకండి, స్టెమ్స్ ఉంటే మాత్రం కట్ చేసి పెట్టండి. పెడితే సమ్మర్లో మనం ఈల్డింగ్ తీసుకోవచ్చు. సమ్మర్లో ఖచ్చితంగా మనకున్నటువంటి కుండీలకి మల్చింగ్ అయితే చెయ్యాలండి. మనం కొబ్బరి పొట్టుతో కానీ, రంపం పొట్టుతో కానీ, ఎండు ఆకులతో కానీ, లేకపోతే గోను పట్టాలతో కానీ, ఏదన్నా వేస్ట్ మెటీరియల్, ఎనీ వేస్ట్ మెటీరియల్తో పైన మల్చింగ్ చేయాలి. మల్చింగ్ ఎన్ని చేయాలి? ఈ ఎండ వేడిమి చాలా ఎక్కువగా ఉంటుంది. ప్లస్ మనము బిల్డింగ్ పైన ఓపెన్ ప్లేస్లో మొక్కలైతే మనము పెంచడం అయితే జరుగుతుంది. చూపిస్తాను రండి. చూడండి, వేర్లు ఇదిగోండి, వేర్లు పైనే ఉన్నాయి చూసారా? అంటే పాదుజాతి మొక్కలు, ఫ్రూట్ ప్లాంట్స్ కాకుండా పాదుజాతి మొక్కలన్నీ కూడా వేరు ఇలా వెడల్పుగా స్ప్రెడ్ అవుతుంది. మనకి యాక్చువల్గా ఫ్రూట్స్ ప్లాంట్స్ అయితే కనుక వేరు భూమిలోకి కిందకి చొచ్చుకుని వెళ్తుంది. ఈ పాదుజాతి మొక్కలన్నీ కూడా వేరు వెడల్పుగా స్ప్రెడ్ అవుతుంది విత్ డ్రాగన్తో సహా. సో ఇలా వెడల్పుగా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి వేరు వ్యవస్థ అంతా పైనే ఉంటుంది. ఇదిగోండి చూడండి, ఇదిగోండి అది కట్ అయిపోయింది, సింపుల్గా కట్ అయిపోయింది. ఇదిగోండి వేర్లు చూడండి ఎన్ని ఉన్నాయో. ఇదిగోండి పైన జస్ట్ ఎలా అంటే ఈ పైన ఉంటాయి. ఆ ఎండ వేడిమికి ఆ వేరు ఒక పైన ఉన్నటువంటి లేయర్ అంతా చచ్చుబడిపోతుంది. చూడండి, మనకి పెరాలసిస్ వస్తే నెర్వస్ సిస్టమ్ ఎలా దెబ్బతింటుందో అలాగా వేరు వ్యవస్థ చచ్చుబడిపోతుంది అన్నమాట. తద్వారా మన మొక్కలకి అందేటటువంటి ఆహారాన్ని వేరు వ్యవస్థ సప్లై చేయలేదు, ఆక్సిజన్ కానీ ఆహారం కానీ సప్లై చేయలేదు. సో అలాగా ఇది డ్యామేజ్ అవ్వకుండా ఉండాలంటే మనం ఖచ్చితంగా మల్చింగ్ అయితే చేయవలసిందే. నేనైతే నాకు కోకో పిట్ అవైలబుల్గా ఉంటుంది, కొనుక్కుని తెచ్చుకుంటాను. సో
కోకోపీట్ ఆల్రెడీ మల్చింగ్ చేస్తాను నేను. జస్ట్ కుండీని మనం పై లేరు ఎండ తాకిడి డైరెక్ట్గా కుండీలో పడకుండా మనం ఇలా మల్చింగ్ చేసుకోవాలి. ఇదిగోండి చూడండి, ఇదిగోండి నేను ఆల్రెడీ మల్చింగ్ చేస్తాను. ఎప్పుడు 1 month అయింది మల్చింగ్ చేస్తున్నాను. నాది యాక్చువల్గా స్టైర్ బిల్డింగ్ అండి ఇది. సో అందుకనేసి ముందే జాగ్రత్త పడతాను. ఇలాగ మల్చింగ్ చేసుకోవాలి. నా కుండీలన్నీ మల్చింగ్ చేస్తాను. ఎప్పుడో వంగలో కూడా మల్చింగ్ చేస్తాను. అదిగోండి ఇలాగైతే మాత్రం ఖచ్చితంగా మల్చింగ్ చేయాలి. అలాగే ఇంకొక చిన్న విషయం అంటే గార్డెన్లోకి వచ్చినప్పుడు మొక్కలను చూసినప్పుడు ఓ సరదా ఒక అనుభూతి ఉంటుందండి. అనుభూతి చూపిస్తాను రండి. నవ్వుకోవద్దు నేను చెప్పేది, ఇది వాస్తవం. ఇది చూడండి, నేను యాక్చువల్గా 2 days నుంచి గార్డెన్లోకి రాలేదు. కొంచెం వేరే పని ఉండటం వల్ల నేను గార్డెన్లోకి రాలేదు. ఇది తీగొచ్చింది, పర్పుల్ బీన్స్ చూడండి తీగొచ్చింది. ఇది 2 రోజులు నేను గార్డెన్లోకి రాలేదు కదా, వెయిట్ చేస్తుంది. యజమాని అడుగుతుంది, ప్రశ్న వేస్తుంది అన్నమాట. ఇది ఏరా నాకు దారి ఏర్పాటు చేయవా అని ఈ తీగ అడుగుతుంది. ఇది మా శ్రీమతి గమనించదు. 2 daysలో వచ్చినటువంటి తీగ అనమాట ఇది. చూసారా, ఇది ప్రశ్నిస్తుంది అనమాట. ప్రశ్నిస్తుంది ఇది, నాకు మార్గాన్ని ఏర్పాటు చేయరా అనేసి యజమాని అడుగుతుంది అనమాట. దీన్ని అంటే నాకు ఫీల్ ఎలా ఉంటుంది, ఇలా తీగ వచ్చింది అనుకో, అడిగేస్తున్నావా నన్ను, ఓకే నీకు రూట్ ఏర్పాటు చేస్తాను ఆగనేసి గవ్వ సరి చేస్తాను అనమాట. అంటే అలా ఫీల్ ఉండాలండి గార్డెన్ పెంచేటప్పుడు. ఇలాంటి ఒక ఫీల్ ఉంటే మొక్కలతోటి బాగుంటుంది తెలుసా, ప్రేమ చాలా హ్యాపీగా ఉంటుంది. ఇదండి సమ్మర్ జాగ్రత్తలు. అలాగే దీనికి చక్కగా దీనికి కొంచెం మనం రూట్ ఏర్పాటు చేస్తామనుకోండి, ఇంకా దాని పని అది చేసుకుని వెళ్ళిపోతుంది. మనకి కావలసిన అన్ని కాయలు ఇస్తుంది అన్నమాట. జస్ట్ అలా రూట్ ఏర్పాటు చేస్తే చాలు, దాని పని అది చేసుకుని వెళ్ళిపోతుంది. కొంచెం లింక్ ఇవ్వాలంతే మనం, అంతే. ఇదండి కథ. ఇదిగోండి బీర చూడండి, ఆ మూల నుంచి వచ్చి ఇక్కడ పిండి వస్తుంది. అలాగే మరి ఇలాంటి జాగ్రత్తలు, చిన్ని జాగ్రత్తలు తీసుకుని గార్డెనర్స్ మొక్కల్ని సంరక్షించాలని కోరుకుంటున్నాను. ఇదిగోండి మా శ్రీమతి వేస్ట్ అంతా వేసినటువంటి బకెట్లు అనమాట, 2 బకెట్లు కిచెన్ వేస్ట్, 2 బకెట్లు రెడీ చేసింది. కడుగు మొత్తం, ఉల్లిపాయ తొక్కలు, అరటిపళ్ళు తొక్కలు అన్నీ ఒక 1 week స్టాక్ అనమాట. ఇది మొక్కలకి వేసేస్తామన్నమాట, వాటర్లో మిక్స్ చేసి. ఇదండి ఈరోజు వీడియో. మరి నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.